హల్లెలూయా హల్లెలూయా. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. बोलो यीशु क्रिस्तु महाराज की, बोलो यीशु क्रिस्तु महाराज की, రాజుల రాజుకి హల్లెలూయా. ప్రభువైన యేసు క్రీస్తు వారి నామములో ఈ ఉదయకాల ఆరాధన డిసెంబర్ నెలలో మొదటి ఆదివారం 7వ తారీఖు మొదటి ఆదివారం మీరందరూ కూడా ప్రభు సన్నిధిలో ఉండడం చాలా సంతోషం. దేవుడి రోజున మనందరం కూడా ఏ విధంగా సిద్ధపడాలో, తన యొక్క రాకడకు ఏ విధంగా సిద్ధపడాలో నేర్పిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, భూమి మీద అనేక మంది ప్రవక్తలు, అనేక మంది దేవుని సేవకులు వచ్చి ప్రభు యొక్క మార్గము గురించి మాట్లాడారు. మార్గము అంటే మనం ప్రయాణించవలసినటువంటి దారి. ఏ దారిలో నడిస్తే మనం గమ్యం చేరుతామో ఆ దారిని నడిపించడానికి దేవుడు ప్రవక్తల్ని, ఆదిమ కాలంలో నాయకులు ఉన్నారు. మోషేలని గొప్ప నాయకులు ఉన్నారు. తర్వాత న్యాయాధిపతులు వచ్చారు. న్యాయాధిపతుల తర్వాత ప్రవక్తలు వచ్చారు. ప్రవక్తల తర్వాత యేసు ప్రభువారు తన శిష్యులకు ఆ యొక్క ఆజ్ఞ ఇచ్చి భూమి యొక్క అంతముల వరకు నా సువార్తను ప్రకటించమన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సువార్త అంటే మంచి మాట. ఏది మంచి మాట అంటే మన యొక్క జీవితాలను మార్చేటువంటిది మంచి మాట, మన భవిష్యత్తును మార్చేటువంటిది మంచి మాట. ఈ రోజున దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయము. అందరూ కూడా మత్తయి సువార్త 3వ అధ్యాయం తీసుకోండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము మొదటి వచనం నుంచి నేను చదువుతూ ఉన్నాను. ఆ దినముల యందు బాప్తిస్మ ఇచ్చు యోహాను పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, వారు మనసు పొందుడని యోదయ అరణ్యములు ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేకవేయు ఒక శబ్దము అని ప్రవక్త అయిన యోషియా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే. అంటే ఇదే మాటను యెషయా ప్రవక్త కూడా సంబోధించి ఉన్నాడు. సో అందువల్ల ప్రవక్త మాటలను చెప్తున్నటువంటి వాడు ఇతడే అన్నాడు. ప్రవక్తుల్లోకెల్లా చివరి వాడు ఎవరంటే బాప్తిస్మ యోహాను గారు. నూతన నిబంధన కాలం నిలబడినటువంటి ఏకైక ప్రవక్త. ఈయన కూడా ప్రవక్తల కాలం నుంచి వచ్చిన వాడు. ఈయన మాటలు కూడా ప్రొఫెసీ అంటారు. ఎందుకు చెప్తున్నానంటే యేసు ప్రభు వారి యొక్క మార్గాన్ని సిద్ధపరచడానికి భూమి మీద తనను తాను తగ్గించుకున్నటువంటి వ్యక్తి. ఏనాడు కూడా నేను కూడా ఆయనతో సమానుడని ఎంచుకోలేదు. ప్రజలందరూ కూడా ఏనే ఏలియా అనుకున్నారు, ఏనే ప్రవక్త అనుకున్నారు. ఆయన ఎంతగా వాళ్ళు అనుకున్నా కానీ నేను కాదు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ తగ్గింపు తాను చూడండి. అసలు ఏదన్నా మనం ఒక పని వేరే వాళ్ళు చేసింది మీరు చేశారంటే నేనే అంటాను. బికాస్ వీ నీడ్ మోర్. మనం ఫేమస్ అవ్వాలని కోరుకుంటూ ఉంటాం. అంటే మనమే టాలెంట్ అని చెప్పేసి నిరూపించాలని ఎదురు చూస్తాం. అంటే లేకపోయింది అంటే మనం చెప్పేదిగా మనం చేసేవాళ్ళం. యాక్చువల్గా సినిమా పాట పాడాలంటే దానికి యాక్చువల్గా రాసేది ఒకడు, కంపోజ్ చేసేది ఒకడు, మ్యూజిక్ చేసేవాడు 10 మంది ఉంటారు. కానీ పేరంతా ఎవరికి వస్తుంది? మ్యూజిక్ డైరెక్టర్ వస్తుంది. ఎంత బాగా మ్యూజిక్ కంపోజ్ చేసేది. ఫ్లూట్ వాయించింది వేరే అతను, తబలా ప్లే చేసి వేరే అతను, డ్రమ్స్ ప్లే చేసి వేరే అతను. అంటే అందరి క్రెడిట్ ఎవరికి వస్తుంది? ఒక్కరికే వస్తూ ఉన్నది. ఈ రోజున బాప్తిస్మ యోహాను నేనే ఆయనని అందరూ కూడా ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? మెస్సయ్య కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మెస్సయ్య కోసం ఎదురు చూస్తుంటే అయ్యా నువ్వేనా రాబోయే మెస్సయ్య నువ్వేనంటే అయ్యా నేను కాదు అన్నాడు. ఎంత తగ్గింపు దాని చూడండి. క్రైస్తవుడికి ఆ లక్షణం ఉండాలని భూమి మీద యేసు ప్రభు వారు తగ్గించుకోవడం, తను తాను తగ్గించుకునేవాడు, తను తాను తగ్గించుకునేవాడు ఏమవుతాడండి? హెచ్చింపబడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుడన్నారా ఇక్కడ ఆ దినముల యందు బాప్తిస్మ ఇచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. అంటే ఇక్కడ మారు మనసు పొందమని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నాడు. మారు మనసు పొందమని. మారు మనస్సు అంటే ఈ మనసు కాదు, ఇంకో మనసు కలిగి జీవించాలి.
ఇంకో మనసు కలిగి, అంటే ఇంకో మనసు ఏంటి? అది దేవుడు యొక్క వాక్యానుసారంగా నడుచుకునే మనస్సును దయచేయమని మనం ప్రార్థన చేయాలి. మనసు మారిపోవాలి. ఎందుకంటే హృదయం ఘోరమైన వ్యాధి కలదని వాక్యం సెలవిస్తూ ఉన్నది. మన యొక్క మనసంతా కూడా లోకానుసారంగా నిండిపోయింది. కాబట్టి ఈ మనసు, ఈ జీవితం మారిపోవాలి. ఈ జీవితం విలువైనది. పాట ఉంది కదా, ఈ జీవితం విలువైనది నరులారా అంటే నరులారా ఎక్కడికి? అంటే భూమి మీద టైం అయిపోయింది. సో దేర్ ఇస్ నో టైం. ఇంకా ఇప్పుడు ఈ జీవితం చాలా విలువైనది. భూమి మీద జీవించేటువంటి జీవితం, చెట్టు ఎదుగుతున్న సమయంలో నువ్వు ఎంత ఎరువు వేసి మందులు వేసి ఆ మొక్కలు పెంచుతావో అది అంతగా ఫలిస్తూ ఉన్నది. ఈ జీవితంలో కూడా నువ్వు ఎంతగా, ఎందుకంటే దేవుడు ఏమన్నాడు? ఈ జీవితం విలువైంది అన్నాడు. ఈ జీవితంలో ఆశావాసిగా జీవించి లోకంలో ఉన్నవాడిని అనుభవించి ఎంజాయ్ చేద్దామని అనుకుంటున్నావేమో. ఈ జీవితం విలువైంది. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు నీ జీవితాన్ని నీకు గొప్పగా నువ్వు తీర్చిదిద్దుకుంటావని నీకు భూమి మీద దినదినము కూడా ఆయన సమయాన్ని ఇస్తూ ఉన్నాడు. ఈ రోజు కాకపోతే రేపు మారుతావని, డే బై డే ఆయన యొక్క ఆశతో నింపుతూ ఉన్నాడు. కృప వెంబడి కృప అంటే మన బ్రతుకు. కృప వెంబడి కృప అంటే మనం బ్రతకడమే కృప, దేవుని కృప. ఆయన కృప లేకుండా భూమి మీద ఏది కూడా జరగదు. సో ఇప్పుడు ఈ జీవితం విలువైతే కాదా? ఎందుకంటే ఆయన ఈ రోజు రమ్మానని అనుకోండి, నేను ఇలా వెళ్తే మరి పరలోక రాజ్యంలో ఉంటానా? దానికి సిద్ధపాటే మారు మనసు, రక్షణ. ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా మారు మనసు పొందాలి. ఏం పొందాలండి? మారు మనసు పొందాలి. మారు మనసుకు తగిన ఫలము పరలోక జీవితం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నరులారా రంగని సెలవైంది అంటే అయిపోయింది టైం. అంటే పరలోక ఇదే వాక్యాన్ని ఇక్కడ ముందుకు వస్తున్న కొద్ది నేను అదే వాక్యం చెప్తూ ఉన్నాను. ఇక్కడ మార్కు గారు అంటారు, పరలోక రాజ్యం సమీపించినది, మారు మనసు పొందండి అంటారు. మార్కు సువార్త చూస్తే 1వ అధ్యాయం 15వ వచనంలో కాలం సంపూర్ణమైంది, కాలం సమీపించింది అన్నదా? చూడండి, కాలము సంపూర్ణమైనది. కాలము అంటే ఏంటంటే సంపూర్ణం అంటే దాంట్లో ఏమీ కూడా లోపం లేదు. దేర్ ఇస్ నో టైం. అమ్మ అర్థమైందమ్మా నా మాట? కాలము సంపూర్ణమైందంటే ఇంకా టైం లేదని అర్థం. అంటే ఇప్పుడు కాలము సంపూర్ణ అంటే సంపూర్ణము అసంపూర్ణము. అసంపూర్ణం అంటే ఇంకా సమయం ఉంది, సంపూర్ణం అంటే ఇంకా టైం లేదు మనకి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మారు మనసు పొందాలి. సో ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలను సరళం చేయుడి అని అరణ్యములో కేకవేయు ఒకరి శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే. అంటే అరణ్యములో కేకలు వేస్తూ ఉన్నాడు. ఎవరు? బాప్తిస్మ యోహాను గారు. ఆ యొక్క ప్రవక్త చెప్పేటువంటి వాడు ఇతడే. ఏమని చెప్తున్నాడైనా? ప్రభు మార్గము సిద్ధపరచుడి, ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలను సరళము చేయుడి అని చెప్పేసి ప్రకటన చేస్తున్నటువంటి యోహాను గారు. ప్రభు వస్తున్నాడు. సర్వం చేయడం అంటే ఏంటి? మన యొక్క హృదయాలు మరి మోడుబారిన జీవితాలను చిగురింప చేయడానికి ఆయన భూమి మీద రాబోతూ ఉన్నాడు. కఠినమైన హృదయాలను దున్నడానికి రాబోతూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన త్రోవలను సరళము చేయడం అంటే ఆయన నీ హృదయంలో రావడం. మనం ఒక రోజులో నడవాలి అంటే త్రోవ అనేది తిన్నగా ఉండాలి. గట్టర్ రోడ్స్ మన వాహనాలు కొత్తగా పెట్టుకున్నాం అనుకోండి, రాళ్ళు కర్రలు వెళ్ళాం కదా, గట్టర్ రోడ్స్ అంటారు. రాళ్ళు చేయాలి దాంట్లో ప్రయాణం తీసుకుని బయట కొత్త బయట పడిపోతుంది ఫీలింగ్ వస్తుంది. మన జీవితం కూడా అలాగే ఆయన ఏమంటాడు? ఆ ప్రభు మార్గము సిద్ధపరచు, ప్రిపేర్ ద వే ఫర్ ద లార్డ్. అంటే ఆయన నీ హృదయం రావడానికి నువ్వు ఏం చేయాలంటే నీ హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. ఇది డిసెంబర్ మాసం అంతా కూడా మనము సిద్ధపరచుకోవడానికి, ఆ ప్రభు యొక్క ఆగమనము ఆస్వాదించడానికి, ఆయన ఆహ్వానించడానికి ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా సిద్ధపడాలి.
ప్రభు మార్గాన్ని సిద్ధపరచని బాప్తిస్మం యోహాను కేకలు వేస్తున్నాడు. సో ఆయన మార్గాన్ని సిద్ధపరచండి అంటే యు ప్రిపేర్ యువర్ సెల్ఫ్. నువ్వు సిద్ధపరచుకోవాలి. ప్రభుని ఏ విధంగా నువ్వు స్వీకరించాలి. ఎందుకంటే ఆ రోజున మరి మనం అప్పేశ్వర 5 చదివాం. మనం 10 మంది కండిషన్ 5 మాత్రమే రెడీగా ఉన్నారు. 5 రెడీగా లేరు. సో వాళ్ళు సిద్ధపడ్డారు. సిద్ధపడి ఆయన కొరకు ఎదురు చూస్తున్నారు. ఆ జీవితం కావాలి మనకి. దేవుని స్తోత్రం. సిద్ధపడినటువంటి మనసు, సిద్ధపడినటువంటి మనసు మనకు కావాలి. ప్రభుని రిసీవ్ చేసుకోవాలంటే మనం అలర్ట్గా ఉండాలి ఈ రోజున. సో తర్వాత ఆయన గురించి తర్వాత ఆయన ఏం చేస్తున్నాడంట? 5వ వచనం చూడండి. ఆ సమయంలో యెరూషలేము వారు యోదయ వారందరూ, మత్తయి సువార్త 3:5 వచనం. ఆ సమయంలో యెరూషలేము వారు యోదయ వారందరూ యోర్దాను నది ప్రాంతముల వారందరూ ఆయన ఎదుటకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. దేవునికి స్తోత్రం. ఈయన ఎప్పుడైతే ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవను సరళం చేయుడి అని చెప్పేసి ఆయన ప్రకటన చేస్తూ యోర్దాను నదిలో బాప్తిస్మాలు ఇస్తూ ఉన్నాడు. మారు మనసు పొందిన వారికి ఏమి ఇస్తున్నారండి? తమ పాపము ఒప్పుకొనుచు వారందరూ కూడా యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మం పొందుచుండిరి. అతడు పరిసయ్యులలోను సద్దుకైయులలోను అనేకులు బాప్తిస్మం పొందవచ్చును చూసి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? మారు మనసు తగిన ఫలము ఫలించుడి అన్నాడు. దేవుని స్తోత్రం. అంటే దేవుని ఎరుగని వారు, దేవుని తెలియని వారు ఏమవుతున్నారంటే కఠినమైపోతూ ఉన్నారు. వారి హృదయాన్ని కఠినమైపోతూ ఉన్నారు. ఒక టెర్రరిస్ట్ వాడు మనుషులు చచ్చిపోతున్నాడు అనేటువంటి ఇంతమంది చచ్చిపోతుంది 1000 మంది భయపడి వాడు హృదయం కట్టిపరుచుకున్నాడు. కఠినపరచు. ఎందుకని అనేక మంది చంపడానికి డిసైడ్ అయిపోయాడు. వాడు బాంబ్ బ్లాస్ట్ చేయాలంటే సెల్ఫ్ సూసైడ్ బాంబ్ పెట్టుకుంటాడు. వాడు కారులో ఉంటాడు. ఢిల్లీలో రీసెంట్లీ జరిగిన బాంబు. ఆ బాంబు పేరు ఏంటంటే కారులో తన బాంబు అమర్చుకున్నాడు. తను చచ్చిపోతాను తెలుసు. బాంబు పెడితే తానే ఆ బాంబుని మరి ఆ విధంగా జనసమూహంతో ఉన్న ప్రాంతంలో ఏం చేసేసాడు. నా స్నేహితులు దానికి దాదాపు 600 మీటర్ల దూరంలో ఉన్నాడు. బ్రదర్ నేను చూసే బ్రదర్ చెప్తుంటే చాలా బాధేసింది. అంతమందిని ఎలా చంపగలిగాడండి? అంత అంటే హృదయం కరడగట్టి తీవ్రవాది వాడు. ఎవరు చనిపోయినా కానీ ఏం చచ్చిపోతాం, వాడు చచ్చిపోవాలి. దాన్ని ఏమంటారు? శాడిజం అంటారు. క్రూరత్వం ప్రీతి వాడు మానసిక. మన ప్రభు మనకు అది నేర్పలేదు. యేసుప్రభు అంటారు, యోహాను గారు అంటారు, ఎవరు పరిసయ్యులు సద్దుకైలు. పరిసయ్యులు ప్రభుని వ్యతిరేకించారు, సద్దుకైలు పునరుత్థానం లేదన్నారు. వీరందరూ కూడా మరి యేసు ప్రభు బోధనని వ్యతిరేకించిన వారు. అయితే ఇలాంటి వారిలో బాప్తిస్మ యోహాను గారు చెప్తున్న మాటలు పరలోక రాజ్యం సమీపించింది, మారు మార్చుకున్న యేసు ప్రభు శరీరం కూడా ఆ ప్రభు మార్గంలో సిద్ధపరచే ఈ మాటలు విన్నారు. వాళ్ళు మార్పు వచ్చి అందరూ పాపులందరూ కూడా పాపం చేసిన అందరూ నుంచి లైన్గా నుంచి బాప్తిస్మం పొందుతుంటే సమాజంలో మేము నీతిమంతులని, మాలో పాపం లేదని నిరూపించుకున్న వారు వీళ్ళు కూడా వచ్చి లైన్లో నుంచున్నారు. ఏ పాపము లేదని అనేక మంది చేత పిలువబడిన వాడు వచ్చి పాపల పక్కన నుంచున్నాడు. అప్పుడు యోహాను గారు అంటున్నారు, ఏమంటున్నారు? సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు నీకు బుద్ధి నేర్పిన వాడు ఎవడు? మారు మనసు తగిన ఫలము ఫలించిన. దేవుని స్తోత్రం. ఇప్పటికైనా మీరు మారారు, చాలా సంతోషం. మీకు ఎవరు ఈ బుద్ధి నేర్పింది? ఎవరు ఈ విషయాలు ఎవరు చెప్పారు? మీకు బాప్తిస్మం పొందమని, పాపక్షమాపణ పొందమని, మారు మనసు పొందమని మీకు నేర్పిన వారు ఎవరు? మీ మారు మనసుకు తగిన ఫలము చూపించండి అన్నారు. దేవుని స్తోత్రం. పౌలు గారు ఒకప్పుడు హింసకుడు, దోషకుడు, హానికరుడు, క్రైస్తవ సంఘం లేకుండా ఉండాలనుకున్నవాడు. దేవుడు అదే వ్యక్తిని నిలబెట్టి తన సేవ చేయించుకున్నాడు. దేవుని స్తోత్రం. ఈ రోజున మరి ఈ యొక్క సద్దుకైలు, పరిసయ్యులు ఆ ప్రభు మార్గాన్ని వ్యతిరేకించిన వారు వచ్చి రక్షణ పొందుతుంటే ఆయన ఆశ్చర్యపోయాడు. సో ఇప్పుడన్నా కనీసం మారు మనసు పొందారు. మీ మారు మనసు తగిన ఫలం మీరు ఇప్పుడు ఆస్వాదించండి. You enjoy the fruits of repentance అంటున్నారు. దేవుని స్తోత్రం. మారు మనసుకు తగిన ఫలము మీరు ఆస్వాదించండి.
అనేక జీవితాల్లో కూడా హృదయం బిడ్డలారా మనము చేసేటువంటి ప్రతి ఒక్క పనికి లెక్క అప్పచెప్పవలసిన వారు అయ్యారు. ప్రతి ఒక్కరు కూడా మన క్రియలకు లెక్క అప్పచెప్పవలసిన వారు అయ్యారు. కాబట్టి ఈ రోజున మారు మనసు తగిన ఫలం పొందాలి అంటే ప్రభు యొక్క మార్గంలో నడవాలి. ఇక్కడ మళ్ళీ యెషయా ప్రవక్త 40వ అధ్యాయం వచ్చేసరికి ఆయన గురించి మాట్లాడుతున్నాడు. రాబోతున్నటువంటి మెసేజ్ గురించి మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను ఆదుకున్న సేవకుడు, నేను ఏర్పరచుకున్న వాడు, నా ప్రాణములకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను, అతడు అన్యజనులకు న్యాయము కనపరచును. దేవునికి స్తోత్రం. యేసుప్రభువు గురించి మాట్లాడుతున్నాడు. అతడు కేకలు వేయుడు. యెషయా 42వ వచనం. యెషయా 42వ అధ్యాయం 2వ వచనం. 42వ అతడు కేకలు వేయుడు, అరువడు, తన కంఠస్వరము వీధిలో వినబడనీయడు, నలిగిన రెల్లును అతడు విడువడు, మకమకలాడుచున్న జనపనార కత్తిని ఆర్పడు, అతడు సత్యమును అనుసరించి న్యాయము కనపరచును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 6వ వచనం. గుడ్డి వారి కళ్ళు తెరచుటకు, బంధింపబడిన వారి చెరసాలలోని వెలుపలికి తెచ్చుటకు, చీకటిలో నివసించు వారిని బందీగృహముల వెలుపలికి తెచ్చుటకు యెహోవాను నేనే నీతి విషయములో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు నేను ఆదుకున్న నా సేవకులు ఎవరైనా మాట్లాడుతున్న ఎవరు? యేసు ప్రభువారు. ఈయన వీధులను కేకలు వేయుడు, నలిగిన రెల్లును విరువడు, మకమకలాడుచున్న జనపనార కత్తిని ఆర్పడు. ఆయన అంటే వెలుగుతున్న దీపాన్ని వెలిగించాలని కోరుకుంటూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నరుని యొక్క జీవితము యెహోవా పెట్టిన దీపము. ఆయన దీపాన్ని ఆర్పివేస్తే మన భూమి మీద ఉండము. దేవుని ద్వారా మరి కీర్తనకారుడు సామెతల గ్రంథంలో సొలొమోను చాలా స్పష్టంగా చెప్పాడు, నరుని యొక్క ఆయుష్ యెహోవా పెట్టినటువంటి దీపము అన్నాడు. ఈ దీపాన్ని నువ్వు యోగ్యముగా వెలుగుచుడనియాలి. సో ఇప్పుడు నీ మనసుకు మారు మనసు తగిన ఫలము పొందాలి అంటే మొదట మనం ఏం చేయాలి? మారు మనసు పొందాలి. మొదట మనము మారు మనసు పొందాలి. మారు మనసు పొందడం అంటే అంత ఈజీ కాదండి. హృదయం పిల్లారా, ఆ లోకాసువార్త దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో మత్తయి సువార్త మత్తయి 6:33 మత్తయి సువార్త 6వ అధ్యాయం 33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకుడి, అప్పుడన్నీయు మీకు అనుగ్రహింపబడును. అప్పుడు అవి అన్నీయు మీకు అనుగ్రహింపబడును. దేవుని స్తోత్రం. మీ నీతికి తగిన ఫలమును మీరు మారు మనసు తగిన ఫలమును మీరు పొందుకుని అన్నాడు. మార్కు సువార్తలో ఏమన్నాడు? కాలము సంపూర్ణమై ఉన్నది అన్నాడు. దేవుని స్తోత్రం. మార్కు సువార్తలో కాలం సంపూర్ణమై ఉన్నది అని. మత్తయి సువార్తలో వచ్చేసరికి మీ మారు మనసుకు తగిన ఫలము మీరు పొందుడి అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి దేన్ని ఎదగాలి? దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతకాలి. అప్పుడు మీకు అన్నీ అనుగ్రహించబడతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వు వేషధారుల వలె కాక, కొంతమంది దానం చేసినప్పుడు గొప్ప మీటింగ్లు పెడతారు. వాక్యం ఏమంటుంది? నువ్వు ఎప్పుడైనా ధర్మము చేయనప్పుడు వేషధారుల వల్లే ఘనత ఉండాలి. సమాజంలో బ్రతుకు విధుల్లోను సంత విధుల్లోను అందరి పోతా నువ్వు బోర పొందుతూ ఇవన్నీ కూడా చేయొద్దు. తమ ఫలము
వారు తమ, ఎందుకంటే వీళ్ళు చేస్తున్నారు, పేరు ప్రఖ్యాతల కోసం చేస్తున్నారు కాబట్టి వాళ్ళ ఫలము వాళ్ళు రెడీగా పొందుకొని ఉన్నారు. నీవైతే 6వ అధ్యాయం మత్తయి సువార్త 6వ అధ్యాయం 3వ వచనం, నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉన్న నిమిత్తము నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేయికి తెలియక ఉండవలెను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది ఇది హైలైట్ చేస్తూ ఉన్నారు. రహస్యమందు చూచు తండ్రి నీ క్రియలకు తగిన ఫలాన్ని ఆయన ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవునిలాగా మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకాలి. మనం ఎప్పుడైతే ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకుతామో అన్ని ఇస్తారు. ఇప్పుడు నువ్వు రహస్యమని చేసే క్రియలకి ప్రతిఫలం దేవుడు ఇచ్చాడా? ఎవరైనా ఏమన్నాడు ఇక్కడ? మత్తయి 6:3 ఏమన్నాడు? నీవైతే ధర్మం చేయనప్పుడు రహస్యంగా చేయాలి. నువ్వు రహస్యంగా చేసినట్లయితే అట్లయితే 4వ వచనం, అట్లయితే రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతిఫలము కావాలి అంటే ప్రభుకి ఇష్టమైన పని చేయాలి. ప్రతిఫలం కావాలంటే ప్రభుకి ఇష్టమైనటువంటి పని చేయాలి. దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుడు మనుషులను తన ఉన్నతమైన స్థానంలో తన బిడ్డలను కూర్చోబెట్టాలని ఆశపడుతూ ఉన్నాడు. మన క్రియలు ఎలా ఉండాలంటే దేవుని మహిమపరిచే విధంగా ఉండాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మళ్ళా మత్తయి సువార్త 3వ అధ్యాయం రండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం రండి. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 3వ అధ్యాయం. ఆ దినములందు అక్కడ తర్వాత దేవుని బిడ్డలారా, ఆ యొక్క ఉగ్రత గురించి మాట్లాడిన తర్వాత ఆయన అంటున్నాడు. సో ఇప్పుడు 11వ వచనం, మారు మనస్సు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయడానికి నేను పాత్రను కాను. ఆయన పరిశుద్ధాత్మతోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును. దేవుని స్తోత్రం. ఆయన ఎలా బాప్తిస్మం ఇస్తాడు? పరిశుద్ధాత్మతో, అగ్నితోను పరిశుద్ధాత్మతోను బాప్తిస్మం ఇస్తాడు. అగ్నితోను పరిశుద్ధాత్మతోను బాప్తిస్మం ఇవ్వబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అగ్ని అంటే నీలో ఉన్నటువంటి అహాన్ని కాల్చివేస్తుంది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు ఆయన యొక్క వరాలను పొందుకుంటారు. దేవునికి స్తోత్రం. దేవుడు ఇచ్చినటువంటి శక్తిని పొందుకోవాలంటే మనం పరిశుద్ధాత్మ పొందుకున్నవాడు ఆయన కార్యాలను చేస్తాడు. ఆత్మ లేనివాడు నా వాడు కాదు అని వాక్యం సరిపిస్తున్నది. రోజున తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి పక్షిరాజు వలె పైకి ఎగురుచుందురు. దేవునికి స్తోత్రం. తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి, బలము ఎవరికి అంటే క్రైస్తవుడి బలం, నీది బలం. నువ్వు దేవుని బిడ్డవి, నీది బలం. కాబట్టి నేను బలహీనుడిని, నా వల్ల కాదు, నా చేత కాదు అని నువ్వు మునిగిపోతున్నావేమో నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఇదే త్రోవ, దీనిలో నడువు అని చెప్పేసి కేక వేస్తూ ఆయన పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి మీకు బాధ్యత ఆయన తన తగ్గించుకుని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఒకవేళ తప్పిపోతామేమో అని చెప్పేసి ఆయన నడిపిస్తూ వాళ్ళందరినీ కూడా ద్రోవ తప్పకుండా అందరినీ ఏ మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు. ఆయన మన అతిక్రమములను బట్టి సిలువ వేయబడ్డాడు. దేని బట్టండి?
దేని బట్టి ఆయన సిలువ వేయబడ్డాడు? మన అతిక్రమములను బట్టి, మన అతిక్రమముల కొరకు ఆయన సిలువ వేయబడ్డాడు. దేవుని బిడ్డలారా, ఎందుకంటే నీ కొరకు నా కొరకు ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. మనందరి కొరకు ఆయన తన ప్రాణాన్ని పెట్టి మనల్ని రక్షించి ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన ఇదిగో త్రోవ, దీనిలోనే నడవని చెప్పేసి పదే పదే ఆయన నడిపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనం ఆయన త్రోవలో నడిచినప్పుడు మనం అందరం కూడా రక్షించబడతాం. సిద్ధపడ, ఇదిగో ప్రభు మార్గాన్ని సిద్ధపరచుడి. ప్రభు మార్గాన్ని క్రిస్మస్ వస్తుందంటే మనం అనేక విధాలుగా సిద్ధపడతాం. మెటీరియల్ ప్రిపరేషన్, భౌతికమైనటువంటి సిద్ధపాటు, ఆత్మీయమైనటువంటి సిద్ధపాటు. ఈ రోజున ఆత్మీయమైన సిద్ధపాటు మన హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని తీసి పరిసయ్యులు సద్దుకాయలు వెళ్ళి బాప్తిసం పొందుతున్నారంటే ఇది గొప్ప మార్గం. ప్రభు ఏమన్నారు? భూమి మీద ఉన్న మనుషులు మీ సత్యాన్ని చూసి పరలోకమందున్న మీ తండ్రిని బయటపరిచినటువంటి కార్యాలు ఉండాలి అన్నారు. కాబట్టి సిద్ధపాటు, ప్రభుని పొందుకోవటానికి సిద్ధపాటు, మనల్ని చూసి పరలోకమందున్న తండ్రిని దేవుడు వాళ్ళు మహిమపరచాలి. క్రిస్మస్ అంటే డ్యాన్స్ వేసి స్టార్లు పెట్టేసి కేకులు పంచేసి ఇది కాదు. ఆత్మీయ సిద్ధపాటు కావాలి, ఆత్మీయ సిద్ధపాటు కావాలి. ఈ రోజున నీ అంతరంగంలో ఉన్నటువంటి పాపము శాపము తీసివేయాలి. మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి, హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. అందరికీ భిన్నంగా ఉండాలి. లోకంలో ఉన్న మనుషులతో మనము ఒకటిగా జీవించినట్టు వారికి తెలియదు, వారి అజ్ఞానంలో ఉన్నారు. ఓ సర్ప సంతానమా, మీకు బుద్ధి నేర్పిన వాడు ఎవడు అని ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నాడు. వాళ్ళందరూ కూడా అజ్ఞానంలో ఉన్నారు. అజ్ఞానంలో ఉన్నవాడు ప్రభు మార్గాన్ని తెలుసుకున్నాడు కాబట్టి తన జీవితాన్ని మార్చుకున్నాడు. దేని చెప్పారా? బాప్తిస్మం యోహాను ఒకే ఒక మాట చెప్పాడు, అయ్యా నేను కాదు, ఆయన నా వెనుక రాబోతున్నాడు. నేను నీళ్లతోనే బాప్తిస్మం ఇస్తున్నాను, ఆయన అగ్నితో బాప్తిస్మం ఇస్తాడు, పరిశుద్ధాత్మతో బాప్తిస్మం ఇస్తాడు. ఆ బాప్తిస్మం కావాలి, ఆ బాప్తిస్మం కావాలి. దేనికన్నా ఎప్పుడైతే ఆ మంట కలిగి మనం జీవిస్తావు, ఆశ కలిగి జీవిస్తావు, తప్పనిసరిగా నువ్వు ఆత్మ కార్యాలు జరుగుతాయి, నీ కుటుంబంలో జరుగుతుంది. దేవుడు ఎందుకంటే ఆదిమ అపోస్తుల సంఘం ఏం చేస్తుందంటే మేడగదిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. చూడండి, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూమి అంతముల వరకు నాకు సాక్షులై ఉండురని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు నాకు సాక్షులై శక్తి పొందుతారు. శక్తి వచ్చింది కాబట్టి నువ్వు ఏం చేయాలి? సాక్షిగా నిలవాలి. దేవునికి స్తోత్రం. బాప్తిసంలో నీ పాపాన్ని అంతా కూడా కాల్చివేసి పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ ఏంటి? ఆత్మ ఆయన నేను నీళ్ళతో ఇస్తున్నాను, ఆయన మీకు అగ్నితోను అన్నాడు. అగ్ని అంటే మనందరం కూడా ప్యూరిఫై చేస్తూ ఉన్నాడు. మన యొక్క జీవితాన్ని కాల్చివేస్తూ, పాపానంతా కూడా కాల్చివేసి నిన్ను పరిశుద్ధంగా చేసి పరిశుద్ధాత్మ అనేటువంటి శక్తిని నీకు దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆ శక్తిని పొందుకోవాలి అంటే మన యొక్క హృదయంలో అంధకారం, లోకానికి వెలుగైన దేవుడి జీవితాన్ని వెలిగించాడు. ఒకప్పుడు చీకటిలో నడిచి దేవుడు గొప్ప వెలుగును చూశారంటే మనమేనండి. దేవునికి స్తోత్రం. అంటే పాపములో ఉన్న మనము ప్రభువుని చూసాం, ప్రభు లోక రక్షకుడై ఉన్నాడు. ఆ రక్షణే మన యొక్క జీవితం ఆరిపోతున్నటువంటి శిథిలమైపోతున్నటువంటి జీవితాలను ఆయన చిగురింప చేయడానికి భూమి మీదకి వచ్చాడు. నాశనమైపోతున్న దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడిగా ఆయన వచ్చాడు. దేవుడిగా మనిషి కుమారుడిగా వచ్చాడు. ఈ గేమ్ ఆర్డినరీ పర్సన్. మనందరూ కూడా ఒక ఇళ్లలోనూ హాస్పిటల్ పెట్టారు. ఆయన సత్రములో
చింతించాడు. ఎక్కడ స్థలం దొరకలేదు. అంత దీనాతి దీనంగా ఆయన జన్మ. కాబట్టి రోజున మన యొక్క జీవితాల్లో మనమందరం కూడా మన కుటుంబాన్ని, మన యొక్క జీవితాన్ని ప్రభు సమర్పించుకుని ప్రభుకి అసహ్యం కలిగించే చేదైన ఏదైనా ఉంటే ప్రభు చెంతో ఒప్పుకుని మన యొక్క హృదయాన్ని ప్రక్షాళన చేసుకోవాలి, శుద్ధి చేసుకోవాలి. నిజంగా సిద్ధపాటు కలిగి క్రిస్మస్ పండుగ జరిగించుకోవాలి. ప్రభుని అన్ని వేళలా ఈ జీవితం విలువైనదని లోకానుసారంగా జీవించకుండా ప్రభువు మన యొక్క హృదయాలను, మన యొక్క జీవితాలు సమర్పించుకుని మనమందరం కూడా సిద్ధపాటు కలిగి జీవించాలని ప్రభు పేరున తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే మారు మనసుకు తగిన ఫలము మీరు ఫలించండి. మారు మనసుకు తగిన ఫలము పొందడం కోసమే ఈ ప్రయత్నం. మీరందరూ కూడా ప్రభువు మీ జీవితాన్ని సమర్పించుకోండి. గడిచిన వారం నుంచి ఈ వారం వరకు ఏ పాపం చేశారు, ప్రతి ఒక్క పాపమును ప్రభు చేత ఒప్పుకొని ప్రభు రక్తాల్లో పాల్పంచుకోవడానికి సిద్ధపడండి.